అస్సలు ఒకప్పుడైతే మాత్రం నేను ఈ కాకరకాయ అంటే ఏడ్చేదాన్ని అనమాట. మా ఇంట్లో ఎందుకు చేసావమ్మా అని అసలు తినేదాన్ని కాదు. ఇంక ఇప్పుడైతే తినగ తినగ చేదు తియ్యనుండు అంటారు కదా, ఇక అలవాటైపోయింది. తియ్య లేకపోయినా సరే, చేదుగా ఉన్నా సరే హెల్త్కి మంచిదని అయితే మాత్రం అసలు తింటానమాట. ఇక నేనైతే ఏపేటప్పుడే అసలు ముక్కలు తినేసేస్తాను. ఇక ఏం చేశానంటే కాకరకాయ కారం అయితే చేశానమాట. ఇక రాత్రే నేనైతే మాత్రం కాకరకాయలు కోసి ఉప్పు పసుపు వేసేసి నానబెట్టేసాను. తెల్లారేసరికి వాటర్ మొత్తం దిగిపోయాయి అనమాట. ఇక పిండేసేసి నూనెలో అయితే వేపాను అనమాట. నేను దీనిపైన తొక్కు అయితే అసలు ఏం తీయను కూడా తీయను. ఇక చిన్నులపై కారం వేసుకున్నాను. శనగపప్పులు పొడి వేద్దాం అనుకున్నాను కానీ అది మేము తినకూడదని వేయలేదనమాట. ఇక వేపిన తర్వాత అయితే తాలింపు గింజలు కొంచెం ఎక్కువ కరివేపాకు అయితే పడేశారనమాట. ఇక చిన్నులపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు మిక్సీలో వేసి అయితే మిక్సీ పట్టాను. ముందే కొబ్బరి పొడి వేసి పెట్టాను అనమాట. కొబ్బరి కారం వేసుకుందామని చెప్పేసి ఇక తాలింపు వేసిన తర్వాత ఇక వేయించినవి అయితే మాత్రం ముక్కలు దానిలో వేసేసాను అనమాట. ఇక మొత్తం కలిపేసేసి అయితే మాత్రం లాస్ట్లో అయితే మాత్రం కొబ్బరి పొడి అయితే వేసాను పైన. ముందు వేస్తే మాడిపోయింది.